వాట్సాప్ గైస్, ఈ వీడియోలో మనం కస్టమ్ రికవరీ ఎట్లా ఇన్స్టాల్ చేయాలో చూద్దాము. TWRP, ఆరెంజ్ ఫాక్స్ ఇట్లా చాలా కస్టమ్ రికవరీస్ ఉంటాయి. వీటిని యూజ్ చేసుకొని మనం కస్టమ్ రామ్స్, కస్టమ్ కెర్నల్స్, ఇంకా ఫోన్ని రూట్ కూడా చేసుకోవచ్చు మ్యాజిక్ జిప్ ఫ్లాష్ చేసి. ఈ రికవరీ ఫ్లాష్ చేయాలంటే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు ఫోన్ యొక్క బూట్ లోడర్ని అన్లాక్ చేసుకోవాలి. బూట్ లోడర్ అన్లాక్ ట్యూటోరియల్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడొచ్చు. తర్వాత మీ ఫోన్కి ఏ రికవరీ సపోర్ట్ అవుతుందో ఆ రికవరీ ఇమేజ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ TWRP అనుకోండి. TWRP వెబ్సైట్లోకి వెళ్ళి మీ డివైస్ సెర్చ్ చేసుకొని అక్కడ లేటెస్ట్ రికవరీ ఇమేజ్ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ డౌన్లోడ్ చేసుకున్న రికవరీ ఫైల్ని ADB ఫోల్డర్లో కాపీ చేసి పెట్టుకోవాలి. కానీ నేను మినిమల్ ADB డ్రైవర్స్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఈ రికవరీ ఫైల్ని దానిలో కాపీ చేసి పెట్టుకున్నా. మీరు కూడా మీ ADB ఫోల్డర్లో ఈ రికవరీ ఫైల్ని కాపీ చేసి పెట్టుకోవాలి. కస్టమర్ రికవరీ ఫ్లాష్ చేయాలంటే ఇంకా సెట్టింగ్స్లో డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ చేసి దానిలో USB డీబగ్గింగ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. ల్యాప్టాప్లోనేమో మీ స్మార్ట్ ఫోన్ యొక్క డ్రైవర్స్, ADB డ్రైవర్స్, SDK టూల్స్ ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మీ ఫోన్ని ఫాస్ట్ బూట్ మోడ్లోకి తీసుకోవాలి. ఎట్లా అంటే పవర్ బటన్ ఇంకా వాల్యూమ్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే ఫోన్ అనేది ఫాస్ట్ బూట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఫాస్ట్ బూట్ మోడ్లోకి వెళ్ళాక ఫోన్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేయండి. ఫోన్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసినాక ADB ఫోల్డర్కి వెళ్ళాలి. నేను ఇక్కడ మినిమల్ ADB ఫోల్డర్కి వెళ్ళి ఇక్కడ ఫాస్ట్ బూట్ స్పేస్ డివైజెస్ అని కొట్టినప్పుడు కింద మన డివైస్ ID చూపిస్తుంది. డివైస్ ID చూపించగానే మళ్ళీ మీరు ఫాస్ట్ బూట్ స్పేస్ బూట్ మీ రికవరీ ఇమేజ్ ఫైల్ నేమ్ అక్కడ పేస్ట్ చేయాలి. నేను ఇక్కడ TWRP అని రీనేమ్ చేసుకున్నా కాబట్టి ఫాస్ట్ బూట్ స్పేస్ బూట్ twrp.img ఎంటర్ కొట్టంగానే మనకి ఫోన్ TWRP రికవరీలకు బూట్ అయిపోతుంది. ఇది సేఫెస్ట్ మెథడ్. మనకి సేఫ్గా రికవరీకి బూట్ అవ్వచ్చు. కొన్ని ఫోన్స్కి పర్మనెంట్ ఫ్లాష్ కూడా సపోర్ట్ చేస్తుంది, కానీ మనం ఫాస్ట్ బూట్ స్పేస్ ఫ్లాష్ రికవరీ అని కొట్టాలి. కొన్ని స్మార్ట్ ఫోన్స్కి ఇది సపోర్ట్ చేయదు. మీ ఫ్లాష్ కోడ్ కొట్టంగానే ఫోన్ అనేది బ్రిక్ అయిపోతుంది. సో మీరు ఈ బూట్ ఫాస్ట్ బూట్ స్పేస్ బూట్ recovery.img ఈ కోడ్ని యూజ్ చేసి ఎవ్రీ టైం రికవరీలకు బూట్ అవ్వచ్చు. ఈ TWRP యూజ్ చేసుకొని మనం కస్టమ్ రామ్స్, కస్టమ్ కెర్నల్స్, మ్యాజిక్ ఫ్లాష్ చేయొచ్చు. కస్టమ్ రామ్ ఇన్స్టాల్ చేయడానికి ట్యూటోరియల్ ఉంటుంది, అది నేను వేరే వీడియో చేస్తాను.